హలో మై డియర్ వ్యూవర్స్ అండ్ స్వీట్ సబ్స్క్రైబర్స్, మీ అందరికీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. పరాభవం అంటే అవమానం అని అనుకున్నాం కదా. ఈ సంవత్సరం అంతా యూట్యూబ్ ఛానల్ ఏమని చెప్తున్నాడంటే పరాభవం అంటే అవమానం అని చెప్పారు. మనం కూడా ఇదేంట్రా బాబు సంవత్సరం పేరు ఇలా ఉంది పరాభవం అని అనుకున్నాను. న్యూస్ పేపర్లో కూడా ఈనాడు న్యూస్ పేపర్లో ఈ పరాభవనామ సంవత్సరం కోసం ఆర్టికల్ అంటే పురాణాల్లో ఎంతమంది ఏ విధంగా పరాభవాన్ని పొందారు. ధ్రువుడు సునీతి ఒళ్ళో కూర్చొనివ్వలేదని సురుచి కొడుకు సునీతి కొడుకు మొత్తానికి చవత్తల్లి కూర్చొనివ్వదు రాజు తండ్రి ఒళ్ళో. సో ఆ అవమానంతో ఘోర తపస్సు చేసి శ్రీ మహావిష్ణువుని మెప్పించి ఆకాశంలో ధ్రువుడిగా నిలుస్తాడు. తర్వాత దక్ష యజ్ఞానికి వెళ్ళిన పార్వతీదేవికి ఎంత ప్రభావం జరిగింది అనేది చూపిస్తాడు. ఈనాడు న్యూస్ పేపర్లు ఇవన్నీ రాసుకుంటూ వచ్చాడు. అలాగే దుర్యోధనుడు ద్రౌపది నవ్విందని భ్రమలో పరాభవం పొందినట్టుగా భావించాడు తనకి. అలా రకరకాల మంది ఎవరు ఏ విధంగా పరాభవాన్ని పొందారు అని చెప్తూ ఏదో ఒక కారణం లేకుండా ఈ పరాభవ నామ సంవత్సరం అనేది ఉండదు. ప్రతి పేరుకి వెనకాల ఏదో ఒకటి ఉంటుంది, అది సంవత్సరం పేరైనా సరే అని చెప్పారు. కానీ మా రాజేశ్వరి మ్యామ్, నేను ఆరిజిన్ స్కూల్ వేటలపాలెంలో జాబ్ చేసినప్పుడు కొలీగ్ ఏవో మ్యామ్, ఆ మ్యామ్ ఇవాళ నాకు ఉగాది శుభాకాంక్షలు చెప్తూ మెసేజ్ ఏమని పెట్టారంటే, పరా అంటే ఆదిశక్తి, భవ అంటే ఉద్భవించినది, అంటే పరాభవ అంటే ఆది పరాశక్తి నుంచి ఉద్భవించినది అని, అంటే చాలా శుభప్రదమైంది అని నాకు అర్థమైంది. ఈ సంవత్సరం చాలా బాగుంటుంది అని. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే 2026 కదా, 2 + 0 + 2 + 6 10 వస్తుంది. మళ్ళీ 10 యాడ్ చేస్తే 1 + 0 1 వస్తుంది. సో మీరందరూ ఈ సంవత్సరం నెంబర్ 1గా అవ్వాలని కోరుకుంటూ వన్స్ అగైన్ హ్యాపీ ఉగాది. మీరు ఏ పొజిషన్లో ఉన్నా, ఏ పని చేసినా అందులో సక్సెస్ మీ వెంటే ఉండాలి, మీరు నెంబర్ 1గా ఉండాలని కోరుకుంటూ వన్స్ అగైన్ హ్యాపీ ఉగాది, తెలుగు నూతన సంవత్సరం శుభాకాంక్షలు. కీప్ వాచింగ్. Thanks for watching. Love you all. Bye-bye.